తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను భారతదేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసించారు. ముందుగా మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని, ఎంతో డెప్త్గా ఉందని ఆనంద్ మహేంద్ర ప్రశంసించారు. ఈ విజన్ డాక్యుమెంట్ను తెలంగాణ ప్రజలు, నిపుణులు రూపొందించినట్లుగా కనిపిస్తుందని అన్నారు. మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మాట్లాడుతూ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ట్రాన్స్పరెంట్, ఎఫెక్టివ్, ఇన్క్లూజివ్గా ఉందన్నారు. ఇంప్లిమెంటేషన్ పై ప్రభుత్వం దృష్టి సారించాలని విన్నవించారు. మరో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ మంచి ప్రగతిని సాధించిందని కితాబునిచ్చారు. దేశంలోనే అత్యధిక గ్రోత్ రేటును సాధించిందని ప్రశంసించారు. $250 బిలియన్ తెలంగాణ ఎకనమీగా ఉన్న వచ్చే 22 ఏళ్లలో $3 ట్రిలియన్ చేరడం కష్టమేం కాదని, ప్రభుత్వం తలుచుకుంటే అది సాధ్యమవుతుందని అన్నారు. కోర్ కాంపిటెన్స్ పెంపొందించడంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై దృష్టి సారించాలన్నారు. ఆయన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ అన్స్టాపబుల్ కాదని అన్బీటబుల్గా అభివర్ణించారు. భవిష్యత్తులో ప్రపంచం తెలంగాణ మోడల్గా అనుసరించాలని కోరారు.